తాబేలు, ఓ ఇది ఎప్పుడు వస్తుందో, నేను కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటాను, ఇది వచ్చే లోపల మనం లేచి కూడా ఎప్పుడో వెళ్ళిపోవచ్చులని అది కాసేపు అనుకొని కళ్ళు మూసిందట. ఏం జరిగింది మీరు చెప్పండి? తాబేలు ముందుగా వెళ్ళిపోయి పందాన్ని గెలిచేసిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ సమస్యలు, మీ శోధనలు, మీ ఇబ్బందులు, మీ శ్రమలు, మీ కుటుంబ సమస్యలు వాటన్నిటి చూసినప్పుడు మీకు కూడా అదేనండి అనిపించేది, నేను గెలవగలనా, నేను జయించగలనా, నేను ఓడించగలనా, నేను బతికి బట్టగట్టగలనా, నా పరిస్థితులు మారుతాయా అని మీ కుటుంబ పరిస్థితులు, మీ జీవితాలు చూసినప్పుడు కూడా మీకు అదే అనిపిస్తుంది. కానీ నీ వల్ల అది కాదు, నీకు దేవుడు తోడుగా ఉంటే తప్పకుండా అవుతుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా హల్లెలూయా. అందరూ చెప్పండి, నా వల్ల అయితే కాదు ప్రభువా, నాకు నువ్వు తోడుగా ఉంటే ఖచ్చితంగా అవుతుంది ప్రభువా. హల్లెలూయా. నువ్వు నాకు తోడుగా ఉంటే అవుతుంది ప్రభువా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేనితో అయితే మీరు పోరాడుతున్నారు, ఏదైతే ఈ సమస్య నాకంటే బలమైంది, ఈ గొల్యాతు నాకంటే బలమైన వాడు, ఈ ఎరుకోగోళ్ళ నాకంటే ఎత్తైనవి, ఈ సమస్యలు నాకంటే ఎత్తైనవి, వీటితో నేను పోరాడలేను, వీటిని నేను జయించలేను, వీటిని నేను ఓడించలేను, వీటిని నేను ఎదిరించలేను, వీటిని నేను ఢీకొనలేను అని అనుకుంటున్నావో, దేవుని హస్తం నీకు తోడుగా ఉండి వాటన్నిటిని జయించే కృప శక్తిని నీకు దయచేయను గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ.